థ్యాంక్ యూ సో మచ్. రానే వచ్చింది మరి 100వ పాట. సాయి కళారాధన నిర్వహించు 100 సాంగ్స్ ఈవెంట్లో ఈరోజు దుగ్గిరాల ప్రసాద్ గారు దుగ్గిరాల ప్రసాద్ బాబాయ్ 100 సాంగ్స్కి వచ్చేసారి. ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరూ సహాయ సహకారాలతో శాలిని రమేష్ లేదు, నేనేదో కొంచెమే సపోర్ట్ చేశాను, కానీ ఇన్ని పాటలు పాడడం అంటే నా వల్ల అయ్యేది కాదు అస్సలు. 100 పాటలు అంటే అది మామూలు మాట కాదు. ఆల్మోస్ట్ అన్ని పాటలు బాగా పాడారు. అంటే మనం కూడా ఏవో మిస్టేక్స్ చేస్తాం కదా, అలా చేసి ఉంటారు, కానీ అన్ని పాటలన్నీ ఆల్మోస్ట్ నేనే అసలు ఇదయ్యాను, ఏంటి వాళ్ళు ఇంత బాగా పాడుతున్నారు కదా. అది కూడా సినిమా పేరుతో పాటు. సరే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అందుకే ఇప్పటిదాకా ఆపాను 100వ పాట. మళ్ళీ మళ్ళీ రాని రాని టైటిల్స్. హలో హలో సౌండ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలే ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. చెరువైన రాయవారాలే చెప్పబోది మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండల్లో ఎండల్లో ఒక్కరో ఇద్దరో అవుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేది, గున్నమావి విరబోస్తున్నా, తోటమాలి నాడేది. నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. కళ్ళ నిండా నీలి స్వప్నాలే వంద గీతం పాడే రోజు. దేహమున లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం, సందిట్లో ఇవుకే పోయని, రాగలే బుగ్గల్లో రాయని, గులాబీలు పూయిస్తున్నా,
పుల్లెన్నొస్తున్న స్వాతి చినుకు తడిపేది రేవులో నావలా నీ జతే కోరగా జాబిలండి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వినలేదే ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలే ఉండలే ఏమి కాను ఆ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ అల్లుకున్న రోజు లా 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 లా. సూపర్ థ్యాంక్ యూ అండి వందవ పాట పూర్తి చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ బాబాయ్ గారు 100 సాంగ్స్ నిజంగా పొద్దున 10:30కి మొదలు పెడితే మా వాసు గారు వచ్చేసారు అబ్బా సూపర్ టైం అంటే టైం అనమాట పొద్దున 10:30కి మొదలు పెడితే ఇప్పటి వరకు మాకు ట్రాక్స్ అందిస్తున్న సూర్య గారు అలాగే రుద్ర గారు హాఫ్ పార్ట్ సూర్య గారు ఉండేసి వెళ్ళారు మరి జ్వరం వచ్చినా కూడా రుద్ర గారు వచ్చారు ఈరోజు హాఫ్ పార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు సహకరిస్తున్న ఫీమేల్ సింగర్స్ ఈరోజు శ్రీరాణి అక్క అరుణక్క సునీతక్క శాలిని రమేష్ అండ్ సిటీ కల్చర్ సౌండ్ ఆపరేటర్ సాయికి కూడా పొద్దున్న నుంచి అసలు సాయి ఇంకా అబ్బాయిల పేర్లు నాకు తెలియదు 2-3 మారుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు మరి పాటలు వీక్షించడానికి వచ్చిన మా రమేష్ అన్న శివ గారు వాసు గారు రమేష్ గారు 2 వాసు గారు డివి రావు గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరి 100తో ఆగట్లేదో సో మొత్తానికైతే సాయి కళారాధన సమర్పించు మరి మా బాబాయ్ గారు ఈరోజు 100 సాంగ్స్ పూర్తి చేసుకొని మరి 105 మొక్కుబడిలాగా నిజంగా 105 పాటలు సూపర్ బాబాయ్ పొద్దున్న నుంచి నాకైతే లోపల కొంచెం అంటే ఉంది నమ్మకం ఉంది కానీ ఏమన్నా కొంచెం ఇబ్బంది పడతారేమో అని అనుకున్నాను కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సూపర్ అసలు సూపర్ ఒకసారి గట్టిగా చప్పట్లు అలాగే ఉన్నారు నేనన్నా కొంచెం మొహం వాడిపోయిందేమో కానీ ఆయన బాబాయ్ గారు మాత్రం చిరునవ్వుతో హెయిర్ స్టైల్ అది నిజం హెయిర్ అది పాడమంటే పాడేస్తానన్నారు ఒకసారి సింగర్స్ అందరూ కూడా పైకి అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి పైకి వచ్చేస్తే బాబాయ్ని చిన్నగా సత్కరించుకుందాము బాబాయ్ గారు కూర్చోండి ओम ध्रुवाद्यो देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहाना धेनुर्वागस्मा नुपसुष्टुतैतु धर्मे तिष्ठति ते बुद्धि लोके तिष्ठति ते यशः गृहे तिष्ठति ते लक्ष्मी राज्ये तिष्ठति रे जरं दुरितानि प्रणश्यन्ति वर्धन्तां सुकृतानि च वंशस्तिष्ठतु ते भौमा आकल्पान्तां श्रियासः अव्याधिना शरीरेण मनसा चिंतनाशया पूरयन् अर्धिनामासा त्वं जीव शरदशतं धनकनक समृद्धि धान्यमैश्वर्याभिवृद्धि युवति जन समृद्धि पुत्र पौत्राभिवृद्धि कौशलं धर्मसिद्धि तनुभवतु समस्तं मंगलं शाश्वतं च
శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. హార్ట్ఫుల్గా నిజంగా కంగ్రాచులేషన్స్. ఒక మాట చెప్పాలి, నిజంగా మేబీ ఏదైనా జన్మలో ఏదైనా ఉందేమో బంధము, నాకు తెలీదు. ఎందుకంటే చిన్న పిల్లాడు ఉంటారు కదా, ఒక తమ్ముడు కొట్లాడినట్టు కొట్లాడతాడు నాతో పాటల విషయంలో, తిడతాడు. మళ్ళీ కాసేపు అయ్యాక అమ్మ సారీ అమ్మ, ఏమనుకోకమ్మా, సారీ అమ్మ అని చెప్తాడు. మాకు అది అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. నిజంగా కోపం అంటే అలా వచ్చేస్తుంది కోపము. మళ్ళీ నేను కోపడ్డప్పుడు కూడా ఆయన మళ్ళీ దాన్ని తీసుకుంటారు, ఏమి అనరు అనమాట. కోపం వస్తే అలా కాదమ్మా, ఇట్లా ఇలా కాదమ్మా, కూతురు అని ఫిక్స్ అయిపోయారు నన్ను బాగా. కూతురు ఇంకా అంతకు మించి లేదన్నట్టు. సో నిజంగా ఇలాంటి బాబాయ్ దొరకడం నా అదృష్టం. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో నాకు ఈ పుణ్యం దక్కింది, ఏ పుణ్యం చేసుకున్నానో ఈ అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 100 సాంగ్స్ పాడటం అనేది అంత సాధ్యం కాదు. నేను అరుణక్క ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఎప్పుడూ ధైర్యం చేయలేదు. మేబీ చేస్తామేమో, మా రామ్ గారు అలాగే మా రమేష్ గారి సపోర్ట్ ఉంటే, రమేష్ అంటే మా అఫ్కోర్స్ ఈ రమేష్ అన్న కూడా సపోర్ట్, వాసు గారు అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తామేమో. కానీ ఇప్పటివరకు ధైర్యం చేయలేదు. ఫస్ట్ నన్ను అడిగినప్పుడు ఎందుకు బాబాయ్ ఇప్పుడు అవసరమా అనుకున్నాను మనసులో. కానీ 3-4 నెలల నుంచి నా వెనకాల లేదమ్మా పాడేద్దాం 100 పాటలే ఏం కాదు. కానీ ఈరోజు అనిపించింది అబ్బా ఎంత కాన్ఫిడెన్స్ నిలబెట్టుకున్నారు, ఎక్కడ కూడా కూర్చుంటానని లేదు. ఒక టీ అడిగారు పాపం, ఇంత ముద్ద పెరగన్నం తిన్నారు అంతే. ఈరోజు పొద్దునుంచి ఇంత టిఫిన్ చేశారు, ఇంత పెరగన్నం తిన్నారు. నేను కూర్చుంటాను, నేను అది అసలు ఏం అడగలేదు, ఒక టీ మాత్రం అడిగారు. సూపర్ బాబాయ్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, కంగ్రాచ్యులేషన్స్. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా మాట్లాడండి. మీ అందరి సహాయ సహకారాలు ఉన్నందుకు నేను ఇలా పాడుతూ ఉండగలను. మీ అందరూ చాలా ఎక్కువగా కోఆపరేట్ చేశారు. ఈ శాలిని దగ్గరుండి ఈ ప్రోగ్రాం చేయించింది చాలా మా బాబాయ్కి ఎక్కువ మాట్లాడడం రాదు, పాటలు పాడమంటే పాడతారు. ఎవరన్నా ఒక 2 మాటలు మాట్లాడండి. వాసు ఆహుతులైన ప్రేక్షకులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈరోజు 100 పాటలు అవలీలగా అలవోకగా తనదైన శైలిలో అద్భుతంగా పాడి వినిపించిన ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాహసం అనేది మామూలుది కాదు. నేను కూడా ఎప్పటివరకు ఊహించలేదు. అసలు 40 పాడడమే, ఒక స్లాట్ పాడదాం అనేదే చాలా కష్టము. సారుకి నిజంగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఈ 100 పాటల విషయం పక్కన పెట్టేస్తే ఎలా పాడామో, ఎలా వచ్చింది కార్యక్రమం అనేది పక్కన పెట్టేయండి. 10 గంటలు ఈ వయసులో ఓపికగా నిలబడి, నా వల్ల అయితే కాదు, 4 గంటలు నిలబడితేనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, ఏకరికి చేసేటప్పుడు మెడల నొప్పులంతా వచ్చేస్తాయి. యంగ్ బాయ్ యంగ్స్టర్ అండి, చిన్న వయసు అండి. చిన్న వయసులో పాడడం కూడా అచీవ్మెంట్ కదా. ఎంత చిన్న వయసులో, పిన్న వయసుకులు అందరికంటే కూడా ఆయన 10 గంటలు నిలబడి ఎంత ఓపికగా పాడారండి. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకైతే. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది చేస్తారు, ఇంకా చాలామంది చేస్తారు. ఎందుకంటే చాలామందికి భయాలు ఉన్నాయి, చేయొచ్చా లేదని. మిమ్మల్ని చూసి ఖచ్చితంగా చేస్తారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సహకరించినందుకు శాలిని రమేష్ గారికి, అలాగే అరుణ గారికి, అలాగే శ్రీరాణి గారికి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈయన ముందుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించారు. ముందుగా ఏముంటుంది కళాభారతి సిటీ కల్చర్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
సౌండ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. సాయి ఎక్కడున్నాడు? ఉన్నాడా? సాయి కానీ ఈ సౌండ్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే లావణ్య గారికి, పురుషోత్తం గౌడ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా తమ్ముడు రుద్ర ఇన్ని పాటలు 100 పాటలు లేదని చెప్పకుండా అడిగిన పాటలు ఉంది పెట్టేద్దాం పెట్టేస్తున్నాడు. సూర్య కూడా వచ్చేళ్ళాడంట, నేను వచ్చేపాటికి వెళ్ళిపోయాడు. నిజంగా సూర్య ట్రాక్స్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ చిన్న. వాసు గారు మాట్లాడతారు. ఇప్పటివరకు మంత్రోచ్చారణ జరిగింది, ఇప్పుడు మాట ఉచ్చారణ అవుతుంది. సభాయే నమః. ప్రసాద్ గారికి అంటే నేను చాలా తక్కువ పరిచయం అయినప్పటికీ శాలిని గారి పుణ్యమాని ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. ఎప్పుడు వచ్చినా కూడా చాలా చిరుమందహాసంతో పలకరిస్తూ ఉంటారు, మంచి మాటలు చెబుతారు. ఆయన పాటలే కాదు, అప్పుడప్పుడు కాస్త డ్యాన్స్ మూమెంట్ కూడా ఉంటాయి వారి దాంట్లో. నేను చాలా ఎంజాయ్ చేస్తాను వాటిని. మీకు మంచి ఇంకా నూతనమైనటువంటి ఉత్తేజం కలిగి 100 కాదు ఇంకొక 100 పాటలు కూడా ఎక్స్ట్రా పాడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఈ కార్యక్రమం మీ సాయి కళారాధన దీనికి సపోర్ట్ చేసినటువంటి శాలిని రమేష్ గారికి, అలాగే అరుణారామ్ గారికి, పాటల రాణి యువరాణి మా రాణి శ్రీరాణి గారు, అలాగే ఇక్కడ వచ్చిన రమేష్ గారు కానీ రామ్ గారు కానీ, మీకోసం ఇవన్నీ మీ పాటలు వినడానికి వచ్చిన అతిథులు కానీ వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమంటాం పలుకులు. మా అక్కకి పాటలేనమ్మా, మాటలు అడగండి మీరు. మాట్లాడేశాను కదా, ఇంతకు మించి ఏముంది? 100 పాటలు దాటి. సార్ మీరు ఏమైనా మాట్లాడతారా? 2 మాటలు మాట్లాడతారా? వినడం వరకేనా? థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నిజంగా అసలు మామూలు విషయం కాదు ఇది. 105 సాంగ్స్ సూపర్. నేను బాగానే మేనేజ్ చేశాను, ఆర్గనైజ్ చేశాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పటిదాకా మనకి సహకరించిన మా అక్కలకు కూడా చిరు సత్కారం చేసుకుందాం. టెన్షన్గానే వచ్చాను, కానీ అంతా సవ్యంగా జరిగి చాలా బాగా చేసి. అంతే, మా బాబాయ్కి మాట్లాడడం రాదేకు అంతే. వద్దు, పాటలు పాడితే చాలు, లేకపోతే అక్కడ పిన్ని ఊరుకోరు, వేసేస్తారు. అదనమాట బాబాయ్. మనం శ్రీరాణి అక్కని అలాగే అరుణారామ్ అక్కని. మన బాబాయ్ గారు 100 సాంగ్స్ పాడారంటే అది ఖచ్చితంగా నీ వల్లే. శాలిని గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా సూపర్. కంగ్రాచులేషన్స్ శాలిని. బాబాయ్ గారికి ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ టైం 200 సాంగ్స్ ప్లాన్ చేస్తే కొంచెం టైం పట్టుద్ది. టైం పడుతుంది, పర్వాలేదు. మీరు ఈరోజు 100 సాంగ్స్ ఇలా అవలీలుగా పాడారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఎక్కువ సాంగ్స్ పాడగలరు. థ్యాంక్ యూ. కానీ నిజంగానే నేను ఇవాళ వస్తానో రానో అసలు నాకు కాలు నడవడానికి కూడా రావట్లేదు. నాకు రాత్రి 1 వరకు ప్రోగ్రామ్, కమర్షియల్ ఈవెంట్స్, యాంకరింగ్ అన్నీ 1 వరకు ప్రోగ్రామ్ చేసి వచ్చాను. పొద్దున ఇంకా అసలు బాబాయ్కి ఎలా కనబడతానో మరి ఇంతసేపు నించుంటానని నేను అనుకోలేదు. కానీ నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు 1 గంటకు వచ్చారు, 4 గంటలకు లేచి మ్యూజిక్ క్లాసెస్ చెప్పి మళ్ళీ 10 కల్లా ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ 10 నుంచి అక్కడ నుంచోవడం అంటే అది మామూలు విషయం కాదు శాలిని. గ్రేట్ మా, చాలా కష్టపడతారు మీరు నిజంగా. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. శ్రీరాణి అక్క, బాబాయ్ గారు మీ చేతులతో ఈ అక్క కూడా బాబాయ్. మీరు బాబాయ్, ఇంకా అందరికీ బాబాయ్. రానక్క కూడా నేను చెప్పగానే అసలు ఈ పాట రాదు ఆ పాట రాదు అని ఏమన్నారు. మాదొక టీం ఉంది యాక్చువల్గా. రానక్క కానీ, అరుణక్క, శాలిని రమేష్, రాగరేఖ, ఎస్పెషల్గా ఈ పాట వస్తుంది ఈ పాట రాదని సమస్య లేదు, నేర్చుకొని రావాల్సిందే అంతే. ఎవరైనా ఏదైనా పాట ఇస్తే నేర్చుకొని రావాల్సింది. ముందుగా వాసు గారు, మా హర్నద్ గారు ఈరోజు రాలేదు, ఛాలెంజింగ్ సాంగ్స్ ఇస్తారు, అయినా నేర్చుకొని వస్తాము. గట్టిగా చెప్పట్లు ఒకసారి శ్రీరాణి అక్కకి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ అరుణక్కకి.
గట్టిగా చప్పట్లు అరుణారామ్ గారికి. ఏంటిది ఎగతాలు చేస్తున్నారా మీరు? అబ్బా 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 సూపర్. నిజంగా అరుణక్క కూడా ఈ మధ్యలో చాలా కమర్షియల్ ఈవెంట్స్లో బిజీ అయిపోయింది. సూపర్ అసలు. అటు కమర్షియల్ ఈవెంట్స్ చేస్తూ ఇటు 60 ఎన్నో ప్రోగ్రామ్ ఇది 69 63 అయ్యాయి. ఆల్మోస్ట్ నియర్ టు 70. ఇంకా 30 ప్రోగ్రామ్ చేస్తే 100 ప్రోగ్రామ్. అసలు నిజంగా ఏంది ఇది అసలు? 2 ఇయర్స్ అయిందా అక్క? 3 ఇయర్స్ అయిందా? 2 ఇయర్స్. 2 ఇయర్స్లో 70 ప్రోగ్రాంలు అంటే మాటలు కాదు. నిజంగా గట్టిగా చెప్పట్లే అక్కకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో చలో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో 100 సాంగ్స్ ఈవెంట్ ప్రోగ్రామ్ ముగిస్తున్నాము. మరి నేషనల్ యాంథమ్తో జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम।